గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలోని మొదటి భాగము. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? ఆయన వంటి వారు ఎవరు? ఆ సుగుణాల సంపన్నుణ్ణి పోలిన వారెవరు? ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు ఆయనే. ఆయన దరిద్రులను ఐశ్వర్యవంతులను గాను చేయువాడు ఆయనే. కృంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. సమస్త సృష్టిని కలగచేసిన సృష్టికి కర్త అయిన పరిశుద్ధుడు. అంధకారమును కలగచేయువాడు, తిరిగి వెలుగును సృజించువాడైన ఈ మహానీయునిని పోలినవాడెవడు? మన ప్రభువైన క్రీస్తు ఒకరోజు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందగా, అప్పుడు మోషే, ఏలియా ప్రభు దగ్గరికి రావటం, వారు నజరేతు వానితో మాట్లాడటం శిష్యులకు కనబడింది. ఎందుకంటే ఈ యేసు మీతో పాటు ఉంటున్నాడని, మానవునిగా అన్నీ చేస్తున్నాడని, సాధారణమైన మనిషిగా జీవిస్తున్నాడని, ఈ యేసే క్రీస్తు అంటే సర్వమును కలగచేసిన సమస్తములో ఉండి పరలోక పరిశుద్ధ సైన్య సమూహము చేత నిత్యము ఆరాధించబడుతున్న అధిక పరిశుద్ధుడు మరియు ప్రేమస్వరూపుడు అని తెలియచేయటానికి వారి ఎదుట రూపాంతరం చెందిన యేసు యొద్దకు మోషేయు, ఏలియాయు దిగువచ్చి మాట్లాడుట వారికి కనపరచగా, దురుకు స్వభావం గల పేతురు మోషేతోనూ ఏలియాతోనూ సమానం చేస్తూ మాట్లాడగా, వెంటనే పరలోకము నుండి దేవుని స్వరము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పటం జరిగింది. అప్పుడు వారు యేసు తప్ప ఎవరినీ చూడలేదు. యేసే వారికి కనపడ్డాడు. ఆయనతో సమానమైన వారెవరు? ఆయన వంటి వారెవరు చెప్పండి? అబ్రహాము పుట్టకముందే ఆది యందే ఆయన ఉన్నాడు. ఆది యందు యేసు వాక్యమై ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈ యేసు కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య అంటే మనుషుల మధ్య నివసించటం జరిగింది. అంత మాత్రాన ఆయన మానవుడా? మానవునితో సమానంగా చూస్తూ పోల్చటం తగునా? నిన్ను సృజించిన సృష్టికర్త యొక్క మహిమను మానవునికి ఇస్తావా? యేసు తప్ప ఎవరు నీకు కనబడనప్పుడు నీవు ఎవరికి దేవుని మహిమను ఇవ్వవు, నీవు తీసుకొనవు. మరి ఈ సన్మానాలు, ఈ చప్పట్లు, ఈ పొగడ్తలు ఏమిటి? యేసు తప్ప ఎవరినీ కనిపించనప్పుడు మనుషుల మధ్య మనిషికి ఎక్కువ విలువలు ఇచ్చి దేవుని మహిమను మనిషికి ఇచ్చి మానవునితో సమానం చేయుట ఎంత అసహ్యమైనటువంటి పని! మనుషుల మధ్య ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యమే కదా. దేవుని గూర్చి మాత్రమే మాట్లాడాల్సిన వారు మనుషులను పొగుడుతూ సన్మానాలు చేస్తూ దైవజనులను గౌరవించాలన్న టైటిల్తో ఆయన మహిమను దొంగిలిస్తూ దేవునిని తక్కువ చేయు క్రియలు ఈ భూమి మీద నుండి యేసుక్రీస్తు నామములో తుడిచివేయబడునుగాక. సర్వశరీరులకు ఆధారమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే మన పరిస్థితే కాదు, ఈ లోక నివాసుల అందరి పరిస్థితి ఏమిటి? మన కోసం శరీరమును ధరించి మన పాపముల నిమిత్తమై రక్తాన్ని చిందించిన యేసు మానవుడు కాదు.
నీవు నేను మానవునితో సమానం చేయకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు, పరిశుద్ధుడు. అభిషిక్తులను, దైవజనులను గౌరవించటానికి పరిధి ఉంది, పద్ధతి ఉంది. మన సన్మానానికి మహానీయుడు ఆయనే. ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. రేపటి దినాన ఇదే వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎలాంటి వైరస్ ప్రభావము మాపై పడకుండా కాపాడు దేవుడవు నీవే. నీ ఉన్నావనే మా ధైర్యము స్వామి. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలోనూ దిన కార్యక్రమాలలోనూ మీ దీవెనలు అనుగ్రహించి కాపాడండి. వారి యొక్క పనులను వర్ధిల్లింపచేయండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ఇప్పుడే ఈ సమయమునందే ముట్టి స్వస్థపరచండి. సమస్త మహిమను, ఘనతను, ప్రభావములను మీ నామమునికే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.